మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి ఏం చెప్తారు సార్? ఏదో విధంగా మసిపూసి మారేడికాయ చేస్తూ 9 ఏళ్ళు నెట్టుకొచ్చారు. ఈ బడ్జెట్ కూడా పెట్టి అట్లాగే ఈ సంవత్సరం కూడా నెట్టడానికి ప్రయత్నిస్తూ సక్సెస్ఫుల్ నెరేషన్. ఎందుకంటే ఒక దగ్గర 20 పైసలకు సార్లు జగన్మోహన్ రెడ్డి అని స్మరించుకుంటూ రాష్ట్రం ధ్వంసం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది. అసలు నాకు తెలియక అడుగుతా, ఒక చంద్రబాబు గారు లాంటి వ్యక్తి కూడా రాష్ట్రం నాశనం అయిపోయింది, ధ్వంసం అయిపోయి ఎవరు సింపతి పొందడానికి చూస్తున్నారు? మీరు చెప్పి కథలకి 124 స్థానాలు ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఇంకా ఏం కావాలి మీకు? గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్, యూ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ ఇట్, ఎగ్జిక్యూట్ చేయండి. అంతేకాని దానికి ఏమో చేస్తున్నాం అన్న దగ్గర ప్రతిసారి విధ్వంసం అంటే ఏ విధ్వంసం జరిగింది? మీరే చెప్తున్నారు. పక్కన అమరావతి రాజధానికి 6,000 కోట్లు ఎంత మీరు బడ్జెట్లో ప్రణాళిక తెగించి గత ప్రభుత్వం 3 రాజధానులు అంది. అసలు దీనికి దానికి ఏమైనా సెంటెన్స్కి ఏమైనా కనెక్టివిటీ ఉందా? పోనీ మీరు ఏమైనా తిన్నగా ఉండరా? దాని మీద ఎంత అప్పు తెస్తుండ్రు? వరల్డ్ బ్యాంక్ నుంచి ఏమైనా గ్రాంట్ తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి? వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల అప్పు, హిట్కో నుంచి 11,000 కోట్ల అప్పులు. ఇవన్నీ ఏం చెప్తున్నారు మీరు? అప్పులు చేసి చెప్పడానికి కూడా కథలు. ఇక ఫస్ట్ అవర్ టైం ఎంత అప్పులు చేశారన్నది మాత్రం బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు. తర్వాత సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి అలో లక్ష్మణ అని మొత్తుకుంటూనే ఉన్నాడు మొదటి రోజు నుంచి. వారు బాబు మీరు పెట్టే బడ్జెట్కి ఎంత కావాలరా బాబు అంటే విత్ ఫిగర్లు చెప్పుకుంటూ మనకి దగ్గర 1,21,619 కోట్లు కావాలి సూపర్ సిక్స్లు అమలు అవ్వాలంటే. ఏడ పెట్టండి మీరు? అమ్మ ఒడి దగ్గర మీరు చెప్పిన ఫిగర్కి 37,313 కావాలి. దగ్గర 90 లక్షల పైచీలకి. ఎందుకంటే 1 క్లాస్ నుంచి 12వ క్లాస్ దాకా మీరు చెప్పిన +2 దాకా చెప్పింది 90 లక్షల పైచీలకి పిల్లలు ఉన్నారు. 90 లక్షల పిల్లలకి మీరు అమౌంట్ ఎంత పెట్టారు? దాంట్లో 9,000 చిల్లర పెట్టారు, 8,000 చిల్లర ఎంత. సో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్కి మీరు పెట్టిన పిల్లల లెక్క చూసుకుంటే దగ్గర మీరు ఒక 55 లక్షల పిల్లలకి ఇచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి 45 లక్షల మంది పిల్లలకి ఇచ్చారు. అంటే ఎక్స్ట్రా 10 లక్షల మందినా? నీకు 15,000, నీకు 15,000, నీకు 17,000 లెక్క ఇది. అలా మీరు ఏ లెక్కను చూసుకున్నా. రెండవది సంక్షేమం దీపం పథకం. మీరు మొన్న బడ్జెట్లో ఏం పెట్టారు, ఇప్పుడు ఎంత పెట్టారో చూసుకోండి ఒకసారి. దానికి మీకు కావాల్సింది 4,634 కోట్లు కావాలా? ఎంత పెట్టారు? అది క్లియర్. తల్లికి వందనం 12,450 కోట్లు కావాలా? మీరు చెప్పిన 1,500 లెక్క, 15,000 లెక్క, ఏం లెక్కలు చెప్తున్నారు అసలు? అన్నదాతకి 20,000 ఆర్థిక సాయం అన్నారు. గత ప్రభుత్వం 13,500 ఇచ్చింది. ఆ బడ్జెట్ లెక్కను చూసుకున్నా మీరు ఎక్కడ ఉన్నారు? ఎంతమంది రైతులను కుదిస్తున్నారో మీరు చూసుకోండి ఒకసారి. మీరు చెప్పి 20,000కి 10,706 కోట్లు శాంక్షన్ కావాలా? ఎంత పెట్టారు మీరు బడ్జెట్లో? అలాగే బస్సుల్లో ప్రయాణాలందరికీ 2,500 కోట్లు కావాలి. నాకైతే ఈ బడ్జెట్లో కనబడలే. యువకాలం మీరు పెన్షన్ 3,000, రిటైర్మెంట్ ఇది ఉద్యోగదారులందరికీ 20 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి 7,200 కోట్లు కావాలి. అది ఎలకేషన్ లేదు. ఇది ఎలాగో సేకటి దెబ్బే ఉంటుంది లాస్ట్ ఎలక్షన్ 3 నెలలు ఇవ్వడానికి. ఇది కాక మీకు ఫిగర్లు జస్టిఫై చేస్తూ చెప్పాలంటే ఒక లెక్క ఉంది. ఏది? 9,407 కోట్లు మీరు అమ్మకు వందనంకి, తల్లికి వందనంకి ఇచ్చి 1 నుంచి 12,000 అంటే 87,41,385 మంది పిల్లలు ఉన్నారు. 845 మంది పిల్లలు. అందులో 13,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే ఎంత ఇచ్చారో మీరే చూసుకోండి. ఈ డిఫరెన్స్ 5,100 కోట్ల దగ్గర ఏడనైతే తెచ్చిస్తారు. అలొకేషన్స్ లేవు. అంటే మీరు 15,000 చెప్పింది రామానాయుడు గారిది అయితే మీరు ఇవ్వట్లేదు అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లాగే మీకు రైతులకు సంబంధించింది ఏదైతే ఉందో పెన్షన్ తీసుకుందాం. 27,518 కోట్లు కావాలి. ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి. ఎంత శాంక్షన్ చేశారు? దానికి దగ్గర 10 లక్షల పెన్షన్ లేపేశారు. ఆ లెక్క చూసుకున్నా సరే. ఇవి సంక్షేమాలు అనుకుందాం. 32,000 కోట్లు కేటాయించాలి, కానీ 27,000 కోట్లే కేటాయించారంటే 10,000 కోట్లు డెఫిషియన్సీ. ఇలా మీరు సంక్షేమాలకు సంబంధించింది ఏదైతే ఉందో అది ఒక లెక్క. ఇది కాక మీరు రెవెన్యూ వ్యయం అంటూ 2,51,122 కోట్లు పెట్టారు. మూలధన వ్యయం అంచనా 40,635 కోట్లు. రెవెన్యూ లోటు 33,185 కోట్లు. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు 79,926 కోట్లు. ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు. ఎస్టీల సంక్షేమానికి 8,159. బీసీ సంక్షేమానికి 47,456 కోట్లు. అల్పసంఖ్యాక వర్గాల కోసం 5,434 కోట్లు. మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం కోసం 4,332 కోట్లు.
నైపుణ్యాభివృద్ధి శిక్షణకు 1228 కోట్లు, పాఠశాల విద్యాశాఖకి 31,805 కోట్లు, ఉన్నత విద్యాశాఖకి 2,506 కోట్లు, వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖకి 19,264 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకి 13,847, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ 13,842 కోట్లు, గృహ నిర్మాణ శాఖకి 6,318 కోట్లు, జలవనరుల శాఖకి 18,019 కోట్లు, అలాగే పరిశ్రమల శాఖకు 3,156 కోట్లు, ఇంధన శాఖకు 13,600 కోట్లు, యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకి 469, గృహ మంత్రిత్వ శాఖకి 8,570 కోట్లు, తెలుగు భాష అభివృద్ధికి 10 కోట్లు, మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం 2.0 కార్యక్రమం పెట్టారు 10 కోట్లు దానికి, అన్నదాత సుఖీభావకి 6,300 కోట్లు, పోలవరం కోసం 6,705 కోట్లు. ఈ 6,705 కోట్లు పోలవరంకి మన రాష్ట్రం నుంచి దేనికి ఇస్తుంటారు మీరు? ఇది కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, లక్ష సార్లు మొత్తుకుంటున్నాం, మీరు ఎందుకు అలొకేషన్స్ చేస్తున్నారు బడ్జెట్లో దానికి? అంటే ముందు ఖర్చు పెట్టి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి దేహి అని అడుక్కోవడానికి. దాంట్లో క్రెడిట్లు లాస్లు బడ్జెట్లు అన్నీ మీరు వేసుకుంటారు. అలాగే వ్యవసాయం అనుబంధ రంగాలకి 13,487 కోట్లు, జలజీవన మిషన్కి 2,800 కోట్లు, పౌర సరఫరాల శాఖకి 3,806 కోట్లు, తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి 27,518 కోట్లు, అలాగే ఆర్టీజీఎస్కి 101 కోట్లు, దీపం 2కి 2,600 కోట్లు, ఇందాక చెప్పాను ఎంత కావాలన్నది, మత్స్యకార భరోసాకి 450 కోట్లు, స్వచ్ఛాంధ్రకి 820 కోట్లు. ఈ స్వచ్ఛాంధ్రకి మీరు ఏం చెప్పారు? స్పీకర్ గారికి కూడా మనాలి, అబ్బా మీరు అప్పుడు చెత్త ప్రభుత్వం అన్నారు సార్, మా సైడ్ బాగా చెప్పారు పయ్యాలు కేసేవారు, ఆయన పౌడుకుంటూ ఇప్పుడు ఎంత శాంక్షన్ చేశారు? 820 కోట్లు. మీరేమి స్వచ్ఛాంధ్రకి ఇచ్చిన 820 కోట్లలో చెత్త మీద పని వేయట్లేదా? డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం 3,486 కోట్లు, ఆదరణ పథకానికి 1,000 కోట్లు. ఇది మీరు బడ్జెట్ అలొకేషన్స్. సరే, ఇవి మీరు ఒకసారి చెప్తే ఆ డిస్పారిటీ నీటిపారుదల శాఖకి మీరు ఏదైతే చేశారో వెలిగొండ ప్రాజెక్ట్ సంగతి చూద్దాం. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. దర్శి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేలు ఇద్దరు శివన్న అండ్ చంద్రశేఖర్ గెలిచిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మీకు ప్రయారిటైజేషన్లో వెలిగొండ ప్రాజెక్ట్కి ఏ విధంగా అన్న దగ్గర చూసుకుంటే 359 కోట్లు మాత్రమే కేటాయించారు. R&Rకి 116 కోట్లు, R&Rకి దగ్గర 1,000 కోట్లు పైచీలకి కావాలి. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ 25 లక్షల మందికి త్రాగునీరు అందించే ఆ ప్రాజెక్టుకి 2.5 లక్షల ఎకరాల సాగుకు వచ్చే దగ్గర చాలా ఫైనల్ స్టేజెస్లో ఉంది. అది RR ప్యాకేజ్ ఇచ్చి క్లియర్ చేయడమే. అంటే స్టేట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి అలొకేషన్స్ లేవు. ఏం చెప్పాలండి? సో ప్రయారిటైజేషన్ దేనికి ఉంది? విధ్వంసం అన్నప్పుడు కడుపు కన్నోడైనా తిన్నోడు ఎవడైనా పైపచ్చి మీరు దేంతో పోలిస్తున్నారండి? హిరోషిమా నాగసాకి ఉదాంతానికి దీనికి ఏముంది? మీరు రాక్షస పాలన లేదా ఏది పడితే అది మాట్లాడిన దానికి ఏమంత విధ్వంసం జరిగిపోయిందని 1,103 కోట్ల ఇండస్ట్రియలైజేషన్ గ్రౌండే 3,47,000 కోట్ల ఉపాధి కల్పించిన గత ప్రభుత్వంలో కనిపించట్లేదు మీకు అది? సారీ, మీకు బాధ కదా. 34,000 కోట్లు ఎంత మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి 38,000 ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయారు కదా. సో ఈ డిస్పారిటీ, ఈ కంపారిజన్స్ ఉన్నప్పుడు పోర్ట్లు పోర్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఏదండి ఎలకేషన్? పోర్ట్లకి ఎలకేషన్ ఉన్నదా? ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మొన్న వెళ్ళి పొగేసుకుని దావస్లో మాట్లాడొచ్చారు కదా. కోస్టల్ కారిడార్ ఇవన్నీ మాకు తెలియవు కదా, పుట్టిన కానీ తింటున్నాం కదా మీ కొత్త పదజాలాలు. ఇంద్రజాల మహేంద్రజాల గోకర్ణ విద్యలన్నీ ఎలా కుచించి 46 పేజీల బడ్జెట్ పెట్టి 24,000 పేజీలకి జగన్మోహన్ రెడ్డి మా నామస్మరణతోనే అయిపోయింది. భయం అంటే ఏదో వ్యక్తిగతం కత్తి పెట్టి పొడుస్తాడు కూడా కంపారిజన్ అన్నమాట. వాట్ హీ హాస్ టేకెన్ ప్లేస్ గత 5 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత కూడా రాష్ట్ర పురోగతి ఎలా సంతరించుకుంది. వ్యవసాయ రంగం మీకు డ్రిప్ ఇరిగేషన్ మీద అంత ఫోకస్ చేసి మాట్లాడతారు. అప్పుడున్న క్రైసిస్ ఏంటండి? కరువు. సే ఫర్ ఇన్స్టెంట్ మీరు వస్తే ఎలాగో కరువు వస్తుంది కాబట్టి ఈ సమ్మర్కి మీరు డ్రిప్ ఇరిగేషన్ క్యాల్కులేట్ చేసుకోండి. ఎవరు కాదన్నాడు, అదే చేశారు మీరు. గత 5 సంవత్సరాలు కరువు ఎక్కడ ఉంది? కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తప్ప. ఇప్పుడు 3 వర్షాలు పడ్డాయి, 2-3 పంటలు, ఈవెన్ రాయలసీమలో కూడా 2-3 పంటలు తీసిన ప్రాంతాలను నేను చూసి వచ్చా. ఏం మాడుతున్నాం మనం? ఆన్ గోయింగ్. ఇవాళ మీరేంటి జల్ జీవన్ మిషన్కి 2,800 కోట్లు. జల్ జీవన్ మిషన్ ప్రకారం గత ప్రభుత్వం చేసిన ఒకసారి చూడండి. శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఉద్యానంకి సంబంధించిన ఎన్ని గ్రామాలకి సురక్షితమైన వాటర్ అందించగలిగింది? అలా శాశ్వత సురక్షిత ఆ వాటర్ సప్లై ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది?
బడ్జెట్ ఎలకేషన్స్ దీనికోసం ఎదురు చూపులు చూసుకుంటూ ఎలకేట్ చేసిన తర్వాత ఏమవుతుందని ఆశాజనకంగా చూడడం, ఏమవుతుందని అద్భుతాలు చెప్తూనే ఉన్నాం. సంక్షేమం విషయంలో మీరు ఎప్పుడు ఇలా చూడండి, మొన్న అందులో P4 పద్ధతి ఏదో చూడండి, ఎంగిల్ చేత్తో 4 కొట్టి ఆ 4 ఎంగుల్ మెతుకులు లెక్క పెట్టే కార్యక్రమానికి ఎప్పటికప్పుడు తెరలేపుతూనే ఉంటారు మీరు. సార్ నిరుద్యోగ వృత్తి గత ఎలక్షన్ చూసాం కదా, 2014, 19, 19 ఎలక్షన్కి మీరు ప్రిపరేషన్లో లాస్ట్ 3 months కదా మీరు ఇచ్చింది. సార్ ఇట్లాగే ఉంటే సంక్షేమాలు చెప్పండి సార్, అయిపోతుంది. పోనీ మీరు సంక్షేమానికి పెద్దపీట వేశారా లేదా పక్కదిద్దాం. పోనీ ఏది చేస్తున్నారు, ఒక కంటి తుడుపు చర్యగా మమ అనిపిస్తున్నారు, ఎందుకంటే మీరు చెప్పినవే మీరు వాటి మీద నిలబడరు. బట్ గ్రౌండ్ అయ్యే శాశ్వత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, వెలుగొండ, తుంగభద్ర, ఇవన్నీ మీరు వచ్చి రాగానే పక్క రాష్ట్రాలతో నెగోషియేట్ చేశారు. 40 సంవత్సరాలు ఒక గేటే కాదు కదా సార్, మిగిలిన 40 సంవత్సరాలు పూడిపోయిన ఆ గేట్లన్నీ మరమ్మతులే చేయాలి కదా, దానికి బడ్జెట్ అలొకేషన్ ఏది? సార్ మీరే చెప్తున్నారు ప్రాజెక్ట్ సామర్థ్యానికి 25 సంవత్సరాల గేటు, ఎక్సెస్ ఇంకో 20 ఏళ్ళు వాడేమన్నారు. వీటన్నిటికీ రిపేర్లకి వాటికి బడ్జెట్ అలొకేషన్స్లో కాకుండా ఇంకెప్పుడు ఇస్తారు? అంతే కదా. అగ్రికల్చర్లో మీరు ఇచ్చిన 20,000 వాగ్దానానికి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 2 విడతలు విడుదల చేసింది. అవును. ఏది? ఎంతమంది రైతులకు గండి పెడుతున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వ స్టాటిస్టిక్స్ కన్నా ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా ఉపయోగపడుతున్నాయి, 10 మందికి ఇంకోలా ఉపయోగపడుతుంది అన్నదే కదా మీకు థమ్మింగ్ మెజారిటీ 124 ఇచ్చారు. సారీ అండి, మీరు 134 గెలిచి కూడా జగన్మోహన్ రెడ్డి రాలేదు ఏడుచుకుని చేస్తున్నారు. కానీ ఓ పక్క మీకు 30 మంది ఎమ్మెల్యేలు రాలేదు నిన్న బడ్జెట్ సమావేశాలకి. ఆ సంగతి చూడండి, వాళ్ళకి తెలుసు వాళ్ళ నియోజకవర్గాలకి ఏం రావని. ఓకే, అదే కదా దాని అర్థం. ఎవడైనా ఆతృప్తి ఎదురు చూస్తారు బడ్జెట్లో, నా నియోజకవర్గంకి పలానా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్కి ఉదాహరణ చూడండి. వీళ్ళిద్దరు దర్శిను ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేలు వెలుగొండ ప్రాజెక్ట్కి సంబంధించి 359 కోట్లు అలొకేట్ చేశారు, ఇట్స్ నాట్ ఫేర్ అని చెప్పి చెప్పగలుగుతున్నారు. ఆ 30 మంది చెప్పాలి కదా, అంతే కదా. ఎందుకు రాలే? కాలక్షేపం ఏదో విధంగా, అంటే మమ అనిపించుకుని వెళ్ళడానికే తప్ప బడ్జెట్ సమావేశాలు ఇవన్నీను ఆడిపోసుకోవడానికే తప్ప శాంతి పద్ధతులు కొరవడిపోయి రాక్షస పాలన ఉంది, దాన్ని సరిదిద్దుకుంటాం అంటే మీరేమైనా మళ్ళీ అన్నప్రాసన చేసి ఆంధ్రప్రదేశ్కి గోరుముద్దలు తినిపిస్తూ అలా ఒటిడి ఇంతే అని అద్భుతం సృష్టించలేవుగా 5 ఏళ్ళు అయిపోద్ది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు శాశ్వత ఉపాధి కల్పనకి కానీ శాశ్వతంగా ఈ బడ్జెట్ అంచనాలకి తగ్గట్టుగా ఎంఎస్ఎంఈలకి పరిరక్షణకి ఉచిత కరెంట్ ఈ విధంగా ఇవ్వడానికి ఎంత సబ్సిడైజ్ రేట్లు ఎంత ఇస్తున్నాం, లేదంటే ఇవి కదా అనౌన్స్ చేయాలి. ఎంఎస్ఎంఈలు ఉత్తరించడానికి ఏం చెప్తారో చేయరు. ఇండస్ట్రియలైజేషన్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు కంపారిజన్స్ మీకు ఎందుకండి? యూనిట్ అలొకేట్ ప్రాపర్లీ. లోకేష్ గారు ఏదో కొత్త తీరు ఒకటి చెప్తున్నారు కదా సార్. మొన్న 2019 మీరు అధికారంలోకి వచ్చి 2020 మే నుంచి జూన్ నుంచి అమలు చేశారు పథకాలు. అప్పటి వరకు మీరేం చేశారు? మేము కూడా వచ్చాము, చూస్తున్నాము, చెక్ చేసుకుంటాము, ఎక్కడెక్కడ ఏమేమో అన్నీ ఫైనలైజ్ చేసుకుంటాము, రూట్ మ్యాప్ చేసుకుంటాము, ఆ తర్వాత అన్ని పథకాలు వస్తాయని చెప్తున్నారు. అదేనండి, బుగ్గన గారికి ఫస్ట్ మీటింగ్లోనే ఐ డోంట్ నో వాట్ ద హెల్ యుల్ డూ ఇట్. ఒకవేళ మీరు చేసినా చేయకపోయినా నేనైతే రాజీనామా చేసి కిందకు దిగుతాను, ఎందుకంటే ప్రజలకి ఇవి చేస్తానని చెప్పి వచ్చినప్పుడు దే హ్యావ్ వర్క్ రిగరస్లీ అండ్ దే హ్యావ్ సీన్ త్రూ దట్ ఇట్ విల్ హ్యాపన్ ఫ్రమ్ జూన్. మీరు చూసుకోండి, వాళ్ళ సంక్షేమాలను జూన్ నుంచి స్టార్ట్ చేశారు సార్. అంటే June 19 స్వేరింగ్ సెరమనీ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే స్టార్ట్ అయ్యాయి. చూసుకోండి, జనవరి తర్వాత నెక్స్ట్ ఇయరే కదా, 25 కదా సార్. సార్ పైవచ్చి కరోనా పాండమిక్ అండి. పోనీ మీరు అన్న ఎక్స్క్యూజెస్ అన్నీ పక్క తెద్దాం లోకేష్ గారు చెప్పిన దానికి. బట్ వాట్ అబౌట్ ద 2 years ఆఫ్ కరోనా? 2 years కరోనా పాండమిక్ లో కూడా లాపకుండా ఇచ్చారు. అది కదా, అది మాట్లాడండి. బట్ మీకు ఏమీ లేకుండా కూడా మీరు ఏమీ ఇవ్వట్లేదు కదా. మీరు ఆ మాటకు వస్తే మీ యనమల రామకృష్ణ గారు చెప్పింది 100 కోట్లే ఇంకా ఇంపాసిబుల్ అని చెప్పారు. 100 కోట్లు ఇంపాసిబుల్ అన్నప్పుడు ఈ మేడ్ ఇట్ పాసిబుల్ కదా 5 yearsకి. అపార్ట్ ఫ్రమ్ దట్ 7,000 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉంచి మీకు ఇవాళ దగ్గర దగ్గర ఎఫ్ఆర్బిఎం లిమిట్లు అన్నీ కలిపి 70,000 కోట్లు ప్రత్యక్షంగాను పరోక్షంగా, ఇంకా అది కాక టిట్కో హట్కోలు ఇట్ల పేర్లు చెప్పి వరల్డ్ బ్యాంక్ పేర్లు చెప్పి అమరావతి మీద దగ్గర 1,29,000 కోట్లు అప్పులు చేసి కూర్చుని ఉంటే కాలు చేయి మీకు ఆడనిచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఆయనకి ఆడలేని పరిస్థితి ఉంది. ఒకసారి ఆలోచించుకోండి. కాలు చేయి ఆడని నిస్సహాయ స్థితి నుంచి ఒక ఫీనిక్స్ బర్డ్ లాగా హీ హాజ్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద యాషెస్. మీరు ఒక పిచ్ బ్రహ్మాండంగా తయారు చేసి మీకు ఇచ్చి హోమ్ గ్రౌండ్లో ఆడంటారా అంటే ఏం చేస్తున్నారు మీరు? షార్జా వెళ్ళి అమిత్ షా కొడుకున్నట్ట వరల్డ్ క్లాస్ క్రికెట్ గ్రౌండ్ కట్టడానికి ఇక్కడ ఏం చేయాలని దాని మీద డిస్కషన్కి వెళ్ళామంటే అలాగే ఉంటాయి పెట్టకథలు. చిరంజీవి గారికి రాజ్యసభ మాట్లాడడానికి వెళ్ళి ఇక్కడ అమిత్ షాతో మాట్లాడితే ఇలాగే ఉంటాయి. ఆయనకి అసలు ఏది తెలియదు, అంచనా మీద క్రికెట్ ఏదో మేనేజ్ చేస్తాడు వాళ్ళ నాన్న ధర్మం అని.
కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పులు ఎన్ని, వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఎన్ని? ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టినప్పుడు దీంట్లో అప్పులు లెక్కలు కూడా కరెక్ట్గా చెప్పాలి కదా సార్. ఎక్కడ అప్పులు విషయం మాత్రం అసలు ఎక్కడ రానివ్వలేదు. అదే ఎంత అద్భుతాలన్నీ సృష్టించడానికి బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 4 లక్షల కోట్లు పరోక్ష ప్రత్యక్ష ఏవో చెప్పుకొని వస్తున్నారు ఇటు అటు కథలు పెట్టకథలే. కానీ వాస్తవానికి ఎక్కడ దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం అంటే ప్రాథమికంగా రెవెన్యూ డెఫిసిట్ ఎంత, రెవెన్యూ ఆదాయం ఎంత వస్తుంది, రూపాయి రాకపోక చెప్పి ఎంత అప్పు ఉంది ఇది చెప్తే యాక్యురేట్ ఫిగర్స్ జస్టిఫై అవ్వవు కదా సార్. గవర్నర్తో ఆడించిన అబద్ధాలు, మండలంలో యనమల గారు మాట్లాడింది, చంద్రబాబు గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవన్నీ జస్టిఫై అవ్వాలి కదా. అందుకని కుక్డ్ అప్ ఫిగర్స్తో కథలు మొదలెడుతున్నారు. కానీ ఇవన్నీ ఎవరో మాట్లాడటానికి కూడా వీల్లేదా? మాట్లాడితే కూడా వాళ్ళని ఏం చేస్తారండి? అరెస్ట్ చేస్తారు, లేదా చంపేస్తారు. ఎవరికి భయం పడతారు? ఎవరు చస్తే రేపు 2 రోజులు 4 లక్షలు చెప్పా మాట్లాడడం కాదు కదా సార్. ఇప్పుడు డెలివరబుల్స్ మీద గవర్నమెంట్స్ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు పరిరక్షించుకోవడానికి వాళ్ళు ఎన్నుకుంటారు. ఎన్నుకుని మమ్మల్ని కాపాడంటారు. కాపాడేవాడకుండా ఈ అడ్వైస్ అడ్వైస్ చేత చెప్పుకొని కాలక్షేపం చేస్తామంటే ఎవడేట్ చేస్తారంటే. ఈవెన్ బడ్జెట్ తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్నారో ఆ ఎమ్మెల్యేల మీటింగ్ లో కూడా జగన్ గురించి ప్రస్తావనే. జగన్ ఒక క్రిమినల్, అలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే అందరూ ధీటుగా ఉండాలి, మరలా మీరంతా నెక్స్ట్ ఎలక్షన్స్ గెలిచి మళ్ళీ అసెంబ్లీకి రావాలి. 30 మంది రాలేదు, మిగిలిన కూడా కట్టుకుని మాట్లాడుతున్నారంటే ఇది ఢిల్లీ ప్రకంపనలో మొన్న నేను చెప్పిన ఫిగర్ జస్టిఫై అవుతుంది కదా. చూసుకోండి సార్. ఉన్న వాళ్ళకి భయం పెట్టి జగనే రాక్షసుడు, జగనే 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 అని జగన్ మాయాజాలం చేసి ఎప్రటైజ్ చేసుకుంటే వీళ్ళు కాలక్షేపం చేస్తే ఈ సోదవాడు ఏంటాడని 30 మంది రావడం మానేశారు. వాళ్ళు ఎవరితో టచ్లో ఉన్నారో కనుక్కోమన్నాడు సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇందులో వాళ్ళకి కూడా భయం పెట్టి జగన్ మీద భయంతో ఆగండి, ఎటెళ్ళకండి అటెళ్ళకండి అంటే ఓ పక్క సుజనా చౌదరి వెనకాల కాలువ తవ్వుతాడు. ఎవరి కాలంలో రెడీ చేస్తారు అక్కడ. కానీ నేను కొత్తగా ఎంపీలు కూడా వచ్చి కూర్చున్నారు అసెంబ్లీలో. అసెంబ్లీ పైన గ్యాలరీలో ఎంపీలు వచ్చి కూర్చున్నారు. ఏముంటుంది అక్కడ? వాళ్ళు తీసిమార్కాన్ని బడ్జెట్ ఇచ్చారు కదా మన రాష్ట్రానికి. ఇక్కడ వీళ్ళు తీసిమార్కాన్ని బడ్జెట్ ప్రవేశపెడతారని వాళ్ళు వీళ్ళు చూసి శంకలు సరుచుకుంటే వెళ్ళిపోతారు. అంతకని ఇంకేం లేదు. ఏమి ఇచ్చారండి వాళ్ళు? రాష్ట్రానికి ఫలానాది ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అని చెప్తే అది ఇక్కడ ప్రాపర్గా అలైన్ అవుతుంది, ఇలా ఈ రేషియోలో వస్తుంది అనుకోవడానికి. ఎక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకన్నా మీకన్నా ముదురులలో పైన వాళ్ళు వీళ్ళని పంపించి తప్పట్లు సరిగ్గా కొట్టరు లేదో కూడా లెక్కేసి చెప్పంటారు వాళ్ళు. అంత ఖతర్నాక్ ఉంది సార్ ఎన్డీఏ కూటమి. ఓకే. లాస్ట్ టైంలో ధరం పౌరుడు దీక్షలు చేసేద్దాం, లాస్ట్ టైం మడతెట్టేద్దాం, తెలుగుదేశం ఊహలకు అందుకోకుండా ప్రతి ఊహనే వాళ్ళకు అనుగుణంగా మలుస్తున్నారు. 30 మంది డెంట్ అదే రాజకీయం వాళ్ళు ప్రదర్శిస్తుంది. గమనించండి సార్, ఉత్తినే మాట్లాడరు. ముందు నుంచి డైరెక్ట్గా కూడా భజనలు చేసేస్తారు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా 15 ఏళ్ళు మీరే అబ్బా దబ్బా జబ్బా అని కథలు చెప్తున్నట్టే వెనక కథలు ఏదో బాంబు రెడీ అవుతుందని అర్థం. బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా ఉద్ధవ్ ఠాక్రే చూస్తే తెలుస్తుంది. ఇదేంటి ఇలా మాడతేటి సార్ నాకు అనుకుని ఇప్పించట్టు చూసినాక గాలితో మరమే. ఓకే. దాంట్లో వీళ్ళు కూడా కీలకంగానే ఉపయోగపడతారంటారా? ఖచ్చితంగా. వాళ్ళు ఏం వదలరు సార్. మీకు ఒక చిన్న ఈక్వేషన్ చెప్తా సార్, మీకు గమనించండి సార్. ఇక్కడ బీసీ ఐక్యవేదిక, కాపు ఐక్యవేదిక అని ఒక సమావేశం జరిగింది లాస్ట్ ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ బీసీ గణన స్టార్ట్ అయింది. దీని వైబ్రేషన్స్ అక్కడ రీడ్ చేయడానికి వాళ్ళు ఎంత స్ట్రాటజీ యూజ్ చేశారంటే బీజేపీ వాళ్ళు అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ సార్. అది విజయవాడలో అసలు ఊహకు అందకుండా జరిగి దాని ఓటకం ఇప్పటికి లేదు. అవును. ఒక అతిరథ మహారథుడితో జరిగింది సమావేశం. అది నాకు దాని పారామీటర్స్ అన్ని వర్క్ చేస్తుంటే ఇక్కడ బీసీ గణన దేశవ్యాప్తంగా కులగణకి నెక్స్ట్ జనాభా లెక్క గణనకి పిచ్చెక్కిపోతే తిరుగుతున్నారు అందరూ ఎలా మాడాలా వేదిక కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ ఈ స్ట్రాటజికల్ మూవ్స్ అని ఇక్కడ తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ త్రూగా ఒక మూవ్, గురు శిష్యుల పరంపర మాట ఇది, చదువు సందర్భం లేకుండా. నాకు అర్థమవుతుందా? స్థానిక సంస్థలు 50% ఇచ్చుకుంటూ జస్టిఫై అవుతున్నా సరే సడన్గా ఈ పరిణామాలు చూసుకుంటే గ్యాలరీలో ఎంపీలు కనపడడం ఇలాంటివన్నీ ఒకసారి ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ చేసుకుని వెళ్తే ఒక పరిణామాలు సంతరించుకోబోతున్నాయి సార్. వాట్ ఈస్ బీసీ ఈక్వేషన్స్, వాట్ ఈస్ కాపు ఈక్వేషన్స్, వీళ్ళిద్దరిని అలైన్ చేస్తే ఎట్లా ఉంటుంది? వీళ్ళు ఆల్రెడీ చౌదరి సామాజిక వర్గం కోసం 10 మెట్లు కింద తిరిగిన కాపు సామాజిక వర్గం బీసీ కూడా అలాగే ర్యాలీ అవుతుందా లేదా అన్న టెస్టింగ్ మాడ్యూల్లో వీళ్ళకి ఎలా సింక్ అవుతుందా లేదా అన్నది ఇవన్నీ బ్రహ్మాండంగా డేటా క్లియర్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే. సో లెట్స్ గెట్ రెడీ ఫర్ సమ్ జంగల్ డ్రమ్స్ అన్న దగ్గర వాళ్ళు బ్రహ్మాండమైన ఈక్వేషన్స్తో జస్టిఫై చేయబోతారు అన్నది మాత్రం. మీరు గ్యాలరీలో ఎంపీలు కూర్చోవడం, 30 మంది రాకపోవడం, ఈ బడ్జెట్లో
వాళ్ళు ఖచ్చితంగా చెప్పిన 6 బుల్లెట్ పాయింట్స్ డెలివరబుల్స్గా ఉన్నాయా లేదా? ఇక్కడ తెలంగాణ ఫెయిల్యూరే, ఎస్ సార్. ఆంధ్రప్రదేశ్ కూడా అదే ఫెయిల్యూర్ చూస్తుందో లేదా అని బీజేపీ పైనుంచి ఇలా బైనా గ్లాసులు పెట్టి చూస్తుంది. ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ప్లేయర్స్ని మనం చూస్తూ చూడండి, ఎస్ సార్. అలా ఇక్కడ అసెంబ్లీ మూవ్స్ అన్ని ఇలా గమనిస్తున్నాయి వాళ్ళు. ఓకే. డెఫినెట్లీ. కానీ ఇక్కడ గురు శిష్యుల దగ్గరికి వచ్చేటప్పటికి తెలంగాణలో చూసుకుంటే ఏ కార్యక్రమమైనా సీఎం గారి పేరును మర్చిపోతున్నారు వ్యాఖ్యాతలు. నిన్న కాంగ్రెస్ మీటింగ్ జరిగింది, కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతూ ఫైనల్గా జై జగన్ అని నినాదాలు. నేను ఎప్పుడు చెప్పాను కదా సార్, ఈ కొన్ని ప్రాంతీయ పార్టీల్లో జాతీయ పార్టీ అని కాంగ్రెస్ని విలీనం చేసే కార్యక్రమంలో ఉన్నట్టు కొంత స్టేట్ వైడ్గా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ వల్ల కావట్లే. ఏ జగన్మోహన్ రెడ్డి అంటే మళ్ళీ కాంగ్రెస్ వైబ్రేషన్స్తో వీళ్ళందరూ ఒక ఏకతాటి మీదకి వచ్చి వీళ్ళు ఎలాగో కలిసిపోయారు కదా ఇటుపక్క, జనసేన, బీజేపీ, తెలుగుదేశం అంటున్నప్పుడు మనం ఎందుకు ఈ విధంగా అలైన్ చేయకూడదు అన్న కోణమైనా వస్తుందేమో. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వచ్చి కాంగ్రెస్ అంటే చచ్చిన రాడు, వీళ్ళే చేపనని పోతే ఇక్కడ ఉండి అంత తీసిమార్కాలు ఎవరు లేరు కదా సార్. ఆంధ్రప్రదేశ్లో అయితే ఎవడు పనికొచ్చినాడు ఒక్క లేడు. ఆ తులసిరెడ్డి గారు పాపం నా బంధువు అని కాస్త నోరు పెట్టుకుని మాట్లాడే మనిషే తప్ప మంచి మనిషి అంతే. వాళ్ళతో రాజకీయ కోణాలు ఏమి వైబ్రేషన్స్ డిఫరెంట్ మారిపో, అందులో ఈ షర్మిలతో అసలు కానే కాదు, జరగని పని, అసలు టైం వేస్ట్ కార్యక్రమం. సో వాళ్ళు ఏం చేస్తారు, తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి ధర్మాన్ని 4 అడుగులు ముందుకు వెళ్తారు. తర్వాత నెక్స్ట్ పేజ్ తిప్పితే ఏంటో చెప్పమానండి, పేజ్ తిప్పితే ఏం కనబట్టలే, అప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరూ ఒక ఎత్తండి. ఆవిడ ఇన్ఛార్జ్ కింద వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు కూడా జై జగన్ అంటే లాస్ట్కి ఏం చెప్పాలి? ఏదో ఉండబట్టే కదా. ఇప్పుడు మీకు ఇంటర్నల్గా ఒకటి రీల్ తిరుగుతుంటుంది కదా, బయటకు వస్తుంది అంతే కదా. కళ్ళవి ఏంటి మనం ఊహించుకుంది వాస్తవ రూపంలో కళ్ళ వస్తుంటుంది. అలా అక్కడ ఢిల్లీలో బాగా నూరేస్తున్నట్టుకున్నారు. నిర్మలా సీతారామన్ ఇంగ్లీష్ అర్థం ఏకైక మంచారు ఒక్కడే కదా, ఆడు కూడా దాంట్లో జెండా పొంట ఎత్తేస్తుంటే ఏమవుతుంది? పాత వాళ్ళందరూ ఈ ముసలిని నమ్ముకొని కుర్రాళ్ళందరినీ వదులుకుంటుంది. ఓ తర్వాత ఆమె కూడా ఒక సచిన్ పైలట్ ఒకడే ఉన్నాడు. సో జనరల్గా జాతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీలు కలవడం చూసాము, కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీలు కలిసే ప్రయత్నాలు జరుగుతాయి. స్టేట్ వైడ్గా విలీనం వాళ్ళ మొహానికి ఇంకా ఎదుగుదల అయితే ఉండదు. ఓకే. తాడి చెట్టు ఎక్కివ్వండి, అవడను 2 పొంతలు 3 పొంతలు తోస్తారు. ఆంధ్రప్రదేశ్ చెట్టు మీద కూర్చోబెట్టి భుజాల మీద వాళ్ళని కాయ తెంపు కింద రమ్మని ఎవరితోనే కావట్లే. ఆల్రెడీ 3 ఎక్స్పెరిమెంట్లు అయ్యాయి, శైలజనాథ్ గారిది, రుద్రరాజు గారిది, నెక్స్ట్ ఇప్పుడు షర్మిల, దానికన్నా ముందు మన రఘువీరారెడ్డి గారు. ఏమైంది సార్? ఇవన్నీ చూసి శైలజనాథ్ గారు కూడా సర్దుకుని హ్యాపీగా వైఎస్ఆర్సీపీకి వచ్చారు. ఇంకెవరు లేదు. రఘువీరారెడ్డి గారికి అబద్ధాలు పంపించేశారా వైసీపీలోకి? ముందు జాగ్రత్తగా ఆయన పంపించేది ఏంటంటే వాళ్ళందరూ ఒరిజినల్ గా క్యాపబుల్ పర్సన్స్ సార్. అక్కడ ఏమి లేనప్పుడు ఏడు చేస్తారు, ఎన్నో ఇస్తారు ఒడియాలు పేలాలు. అది సింగమల్ల సింహం ఏం చేస్తుంది? గర్జించాలి కదా ఎక్కడైనా దగ్గర. ఈ కాంగ్రెస్ లో గర్జన పిల్లి కోతల్లో వినబడుతున్నాయి పక్కన. ఇది లాభం లేదని గర్జించే వయసు ఏం చేయాలి? పులి దగ్గరికి వెళ్తుంది, సింహంతోనే స్నేహం చేస్తుంది. అలాగే జాయిన్ చేశారు, వెళ్ళారు, జాయిన్ అయ్యారు. అది పరిణామాలు. సో త్వరలో విలీన కార్యక్రమాలు కూడా చూడబోతున్నాం. అయితే ఖచ్చితంగా ఇలా వెళ్తే అదే జరుగుతుంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు నిన్న అలా అన్నారంటేనే సమ్ ఇండికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మా బెల్లనాయక్ అనుకుంటాను, ఆయన కూడా మా బెల్లాన్ని కూడా మంచిగా మాట్లాడిండు. వ్యాఖ్యాతలు మాట దేవురారు సార్, ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళు మర్చిపోతున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు వచ్చిన వాళ్ళు అంటే ఏదో నడుస్తుంది ఇండియన్ ఎజెండా అని అర్థం. ఒకరికి 10 దొరుకుతుంది, 2కి దొరుకుతుంది, 3కి దొరికిందంటే రీసెంట్ పాస్ట్లోనే ఆవిడ కష్టపడేదో ముందు ఆవిడ బ్రహ్మాండంగా ఉంది కదా సార్, చక్కగా సమన్వయపరుస్తుంది, అంత చక్కగా ఉంది. రేపు రాబోయేది గ్రామస్థాయి ఎలక్షన్సే కదా, అన్నిటికీ పార్టీని రీవ్యాంప్ చేయాలంటే ఆవిడ ఆధ్వర్యంలో ముందుకెళ్ళాలి. సడన్గా నటరాజనమ్మ ఎందుకు వచ్చింది? సమ్ డెవలప్మెంట్స్ విల్ డెఫినెట్లీ దేర్. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎవరి పార్టీలు ఎవరు విలీనం కాబోతున్నారు ఏందనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్కి సంబంధించి కావచ్చు, తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కావచ్చు కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నటి మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.